అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మూరి యశరత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నేను తాడిపత్రిలోని సమీపంలో ఒక 25 కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో దర్శనానికి వచ్చాను. కాకపోతే ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది, కొంచెం రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. దానివల్ల ఏంటంటే ఇక్కడ అర్చకులు బయటికి వెళ్ళారు. ఆలయం దర్శించుకున్నా కానీ స్వామివారి దర్శనం కుదరలేదు. 5 దాకా ఆగాలంటున్నారు. 5 దాకా ఆగిన తర్వాత దర్శనం జరిగిన తర్వాత నాకు మళ్ళీ తిరిగి ప్రయాణం కష్టం అవుతుంది. అందుకనే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాను. దర్శనం దేవుందిలేండి, ఒక్కోసారి ఒకలా జరుగుతూ ఉంటుంది. ఇవి ఆలయం దర్శించుకున్నాం కాబట్టి దర్శనం స్వామివారికి కుదరలేదు. వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే, మన ప్రాబ్లం మనది. ఇవాళకి ఇంత. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను ఇందాక చెప్పాను స్వామివారి దర్శనం కుదరలేదని. ఇప్పటికీ కుదరలేదు. కాకపోతే ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంకొక స్వామివారు ఉన్నారు, విశ్వక్సేనుల వారిని. వైష్ణవాలయాలకి మెయిన్ ఆయన ఎప్పుడూ ఉంటారనమాట. ఈ ఆలయం ఎవరు కట్టించారు ఏంటి అనేది పంతులు గారు చెప్తారు. నేను విశ్వక్సేనుల వారి దర్శనం అయితే జరిగింది నాకు. వినండి. గురుగారు చెప్పండి, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారండి ఏంటి? నంద్యాల జిల్లా సంజావల మండలం పేరుసోమల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఇది. సుమారుగా 1538లో అరవీటి రామరాయలు, అంటే అలియ రామరాయలు అంటారు, కృష్ణదేవరాయల అల్లుడు గారు. ఆయన గండికోటలో ఉండేవారు. అక్కడ రాజ్యమంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాధపడుకుంటూ వచ్చి, ఇదంతా ఫారెస్ట్ ఏరియా అయితే అక్కడ పడుకున్నారు. దాహం వేసింది. దూరంగా వస్తే బావి కనిపించింది. ఆ వైపు బావి ఉంది మీకు నైరుతిలో. ఆ బావి దగ్గర పడుకొని నీళ్లు దాగి పడుకొని ఉంటే స్వామివారు ఖడ్గం ఇచ్చారు ఆయనకు. ఖడ్గం తీసుకుని వెళ్ళవయ్యా, నీకు రాజ్యం వస్తుందని కలలో చెప్పడం వల్ల ఖడ్గం చూస్తే అక్కడే ఉండింది. ఖడ్గం తీసుకెళ్లారు, రాజ్యం వచ్చింది. వెంటనే ఆ గుడి కట్టించారు ఆయన. గుడి లోపల చిన్న గుడి ఉండింది. అప్పుడు ఇలాంటి చిన్న గుడి ఉన్నది, గరుత్మంతుల వారి గుడి, అది చిన్నది. అలాంటి గుడి అప్పట్లో ఉండింది. ఆయన మళ్ళీ ఇంత పెద్దగా పునర్నిర్మాణం చేశారు. ఇవాళ ఆపద్బాంధుడు అంటారు. చెన్నకేశుడు అంటే అందమైన కృష్ణుడు, చెన్నగిద్రే అంటారు అందమైన కృష్ణుడు అని. కేశి అనే రాక్షసం సంబంధించినటువంటి వాడని కూడా అర్థము. ఈయన తిరుగుతూ ఉంటారండి, గుర్రం మీద తిరుగుతూ ఉంటారు. అడ్డం పడుకుంటే కొట్టేస్తాడు. ఎంతమందికో దెబ్బలు తేలి, అడ్డం పడుకోకూడదు. కానీ కోరిన కోరికలు తీర్చే దైవం. ఇవాళ మొదటి జీతం వచ్చిన వాళ్ళు, ఉద్యోగం వస్తాయని ముక్కున్న వాళ్ళందరూ ఉన్నారు, సంతానం కొరకు సంతానం వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మొదటి జీతాలు ఇవ్వడం వల్ల ఈనాడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఎంతమందికో టీచర్ ఉద్యోగాలంట, బ్యాంకులో ఉద్యోగాలు అలాగ వచ్చాయి. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు ఇవాళ. వీళ్ళందరూ కూడా మొదటి జీతాలు ఇవ్వడము, తర్వాత చందాలు వేసుకొని వైకుంఠ ఏకాదశి ఘనంగా చేయడము. ఇవాళ అన్నదానం కూడా ట్రస్ట్ ఏర్పరిచాము, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్కు ప్రతి సంవత్సరం 5,000 ఇచ్చేట్టుగా ఇప్పుడే ఈ సంవత్సరమే మేము పునాది వేశాము. అందరూ అద్భుతంగా 100 మంది అయ్యారు. 20 మంది చాలనుకుంటే 100 మంది అయ్యారు మెంబర్స్. అటువంటి వాళ్ళని ముందుకు వచ్చారు. రేపు శ్రీరామ కూడా అన్నదానం చేయాలని. అలాగే వైకుంఠ ఏకాదశి అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. ఆ వైకుంఠ ఏకాదశి కూడా అన్నదానం ఇరువిగా చాలా బాగా చేయాలని ఆ సంకల్పంతో అందరం అనుకుని, ఈ గ్రామ పెద్దలు అందరు కలిసి, వైశ్యాస్ అందరు కలిసి ఇక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు, వ్యక్తిగతంగా కూడా. ఆ ట్రస్ట్ వల్ల కొన్ని నిత్య పూజలు అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పురాణాలు, భాగవతాలు కూడా సాయంకాలం కూడా ఉపన్యాసాలు ఉంటాయి, భజనలు ఉంటాయి. మరి చిన్నపిల్లలకు విష్ణు సహస్రనామావళి ఇవన్నీ నేర్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంత గొప్పది ఇది, చిన్న విషయం కాదు ఇది. ఈ ఆలయంలో ప్రవేశించడమే గొప్ప పుణ్యం. అంత గొప్ప ఇది కాబట్టి మీరు దర్శించడం ఎంతో పుణ్యమైంది. ఇది ఇలా 11 రోజులు విశేష పూజలు చేయడం వల్ల తప్పకుండా అనుకున్నవన్నీ నెరవేరుతాయి. అంతలా ఎంతమంది ఉన్నారో డైరీలో రాసి పెట్టాం, వాళ్ళ గోత్రనామాలతో సహా. అలాగా అంత గొప్ప దేవుడు. లక్ష్మీతాయారు అమ్మవారు కూడా చాలా అద్భుతమైనటువంటి అమ్మవారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించబడుతుంది. స్వామివారికి శనివారం రోజు చేస్తూ ఉంటాం. ఇక్కడ విశ్వక్షణ ఆలయం బాలాలయం చేశాం కనుక ఈ పూజలన్నీ ఇక్కడే చేస్తూ ఉంటాము. ఇక్కడ ఆళ్వార్ల సన్నిధానం. ఆళ్వార్లు అంటే మనకి గురువులు అంటారు. ఆ గురువుల యొక్క సన్నిధానం అంటారు. ఈ సన్నిధానంలో మనం ఈ గురువులను కూడా చేసుకోవచ్చు. రామానుజాచార్యులు వీళ్ళందరూ కూడా ఇలా ఉన్నారు. వీళ్ళంతా భిన్నమయ్యారు కాబట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని, మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలని కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఇదంతా రాజగోపురం కూడా కట్టి 2 years అయిపోయింది అంతే. ఇదంతా కిందంతా కూడా భాగవతాన్ని నిర్మించారండి. భాగవతం ఇదంతా కూడా భాగవతంలో దశమస్కందంలో కృష్ణ పరమాత్మ ఉట్టి దొంగిలించేది ఇవన్నీ ఉన్నాయి. అక్కడ శాస్త్రంలో కూడా 1538లో ఈ యొక్క రాజు
మరి ఆ యొక్క మాన్యాలని నిర్ణయించి చేసినట్టుగా ఈ ఆలయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి అద్భుతమైన ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించడం చిన్నజీర స్వామి గారు ఎందరో పెద్దలు దర్శించుకున్నారు. ఇక్కడ దర్శించుకొని వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కాబట్టి ఎందరో మహానుభావులు వచ్చి దర్శించుకోవడం జరిగింది. సుభాష్ పత్రి వాళ్ళు కర్నూలులో వాళ్ళు పత్రి వాళ్ళని పిరమిడ్ వాళ్ళు 60 మంది వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసి ఎంత ఇక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ చాలా బాగా ఉన్నాయండి. ఇక్కడ ధ్యానం చేసినా కూర్చున్నా పడుకున్నా కొద్దిసేపు ఈ వైబ్రేషన్స్ మనకు కూడా వస్తాయనే విషయాన్ని వాళ్ళు ఆనాడు సుమారు 20 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అంత గొప్ప ఆలయం అండి ఇది. పిరమిడ్ కేంద్రం అనుకోండి. ఈ పేరుసోమల గ్రామమే పుణ్యక్షేత్రం. అలాగే ఇంత గొప్ప క్షేత్రాన్ని దర్శించడం మీ యొక్క పూర్వజన్మ సుకృతం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ముందే అక్కడ దేవాలయం కట్టుకున్నారు చూడు. ఆ రాజులు శివకేశ్వరుడికి అభేదం ఉంది. అక్కడ ఊరిబయట మఠం ఉంది. అక్కడ శివుడి శిల్పం ఎక్కడ ఉండదు. అటువంటి శివుడు దొరకడు. అక్కడ కూడా దర్శనం చేసుకోనుకోండి. జంగమై తిరుగుతుంది ఫస్ట్ ఒకటి లేదు. అయ్యా ఇట్లా మాకు వేయించారు. ఆయన కూడా ఆ ఆలయం దర్శించారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, హర హర మహాదేవ. ఇప్పుడు నేను ఉన్నది శ్రీ గుండం మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో. ఈ ఆలయం దర్శించుకోవడానికి దగ్గరగా నేను ఒక 80 కిలోమీటర్ల దాకా ప్రయాణించాల్సి వచ్చింది. ఎలాగంటే ఇంచుమించు 85-90 వస్తుంది అనుకోండి. మార్నింగ్ 10:30కి బయలుదేరితే ఒక టెంపుల్ నుంచి వచ్చేసరికల్లా 5:30 అయింది. అంటే ఈ టెంపుల్ని ఎందుకు పనిగట్టుకుని దర్శించుకోవాలనుకున్నానంటే, చాలామంది ఇన్స్టాగ్రామ్లో బాగా హైప్ చేశారు ఈ టెంపుల్ని. ఇంకొకటి, ఈ టెంపుల్ వచ్చేసి స్వామివారు స్వయంభూగా వెలిశారు. దీనికి టెంపుల్ కానుకుని పక్కనే గుండం కూడా ఉంది. శ్రీ 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 గుండం మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఇది. పసుపుల గ్రామం, బనగానపల్లి మండలం, నంద్యాల జిల్లా. ఈ ఆలయానికి వేరే దారి నుంచి యాగంటికి వెళ్ళే మార్గం కూడా ఉంది. కాకపోతే రేపు మనం ముచ్చట్ల అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ముచ్చట్ల శివాలయం ఒకటి ఉంది, అది దర్శించి ఆ తర్వాత యాగంటికి బయలుదేరే దారిలో ఇంకొక టెంపుల్ ఉంది, అది కూడా చూసుకుని అప్పుడు యాగంటికి వెళ్తాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 5:30-6 అయిపోయింది. చీకట్లో ప్రయాణించాలంటే దగ్గరగా ఒక 12 కిలోమీటర్స్ దాకా ఈ అడవిలోంచి ప్రయాణించాలి. అది చాలా జరగని పని. ఇక్కడికి వచ్చే దారిలో నాకు ఫస్ట్ టైం నెమలి కనిపించింది. ఈ మన బందర్స్ మామూలు ఎప్పుడూ నెమలి ఫస్ట్ టైం కనిపించింది. ప్లస్ ఇక్కడ అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి. స్టేయింగ్ కూడా ఉందండి, ఫెసిలిటీ ఉంది. అన్నదానం కూడా చేస్తుంటారు ఇక్కడ ఈ టెంపుల్లో. పొద్దున్నే శుభ్రంగా ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా మళ్ళీ బయలుదేరిపోతాను నేను. ఇవాళకి ఇక్కడే స్టే. జై శ్రీరామ్, జై భారత్. ఇదే నేను చెప్పిన భోజనశాల. శ్రీ గుండం మల్లికార్జున స్వామివారి ఆలయంలో భోజనం, నిత్యాన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే గోశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు చూస్తే గోవుల్ని ఇక్కడ పోషిస్తూ ఉంటారు. శివస్వాములు కూడా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేనైతే ఇప్పుడు గుండం మల్లికార్జున స్వామివారి టెంపుల్లో ఉన్నాను. స్వామివారి టెంపుల్ వీడియో తీశానండి. లోపల వచ్చేసి స్వామివారి ఇక్కడ స్టోరీ ఏంటంటే, స్వామివారు స్వయంభూగా తనంతట తానే వెలిశారు ఈ కొండపైన. ఈ కొండ గుహల్లో వెలిశారన్నమాట. వెలిస్తే ఏంటంటే, వెలిసిన తర్వాత ఒక ఆయనకి కల్లో కనిపించారు. కల్లో కనిపించి, నేను ఇక్కడ ఇలా వెలిశాను, మీరు నాకు వచ్చి ఆలయం నిర్మించండి అని చెప్పారన్నమాట. ఆయన ఏంటంటే నిష్ఠాగరిష్ఠుడు, ఎప్పుడు శివధ్యానంలో ఉంటాడన్నమాట. రుద్రాక్షలు ధరించి ఎక్కువ విభూతి పూసుకుని జడలై మెయింటైన్ చేస్తూ అలా ఉండే అతనికి కల్లో కనిపించి స్వామివారు అలా చెప్పారు. అతను వచ్చి చూస్తే ఈ కొండ ప్రాంతంలో స్వామివారు కనిపించే ఉన్నారన్నమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ కలిస్తే చెప్పారో అక్కడ వచ్చి చూస్తే అక్కడ ఉన్నారన్నమాట. పక్కనే చిన్న గుండం కూడా ఏర్పడి ఉంది ఆ టైంకి. ఆ గుండాన్ని ఆయన ఏంటంటే టెంపుల్లో నిర్మించిన తర్వాత గుండాన్ని ఇంకా పెద్ద చేయించి నా కల్లో కనిపించారు కాబట్టి నేనే ఈ ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి ఆయన సొంత ఖర్చుతో ఆలయం నిర్మించి ఆ గుండాన్ని పెద్ద చేసి ఇక్కడ గుండం మల్లికార్జున స్వామి అనే పేరు పెట్టడం జరిగింది. ఈ ఆలయానికి ఉన్న స్టోరీ అయితే ఇదండి. నాకు కూడా ఇక్కడికి వచ్చాక ఇక్కడ చెప్తానే తెలిసింది. ప్రజెంట్ అయితే వాళ్ళని నా స్టే అయితే ఇక్కడే. మార్నింగ్ లేచి మళ్ళీ వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళాలి. వాళ్ళకి ఇంతే. జై శ్రీరామ్,
జై భారత్.